హాయ్ ఫ్రెండ్స్, ఐటీఐ చేసిన వాళ్ళకి ఇండియన్ రైల్వేస్లో ఒక భాగమైనటువంటి వెస్టర్న్ రైల్వే నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 2025-26 గాను అప్రెంటిస్‌షిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి రీసెంట్గా ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. కేవలం ఐటీఐ సర్టిఫికేట్ ఇప్పటికి చేతిలో ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పటికే అంటే నోటిఫికేషన్ ఎప్పటికైతే డేట్ క్లోజ్ అవుతుందో అప్పటికి, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటికైతే క్లోజ్ అవుతుందో అప్పటికి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే మీరు అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్కి కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, రైల్వేకి సంబంధించి మనకి తెలంగాణలో గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక యాప్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటే సికింద్రాబాద్లోని దిల్సుఖ్ నగర్లోని ఉంది. లేదు ఆన్లైన్లో కోర్సులు పర్చేజ్ చేసుకుందాం, రైల్వే జాబ్ ఎలాగైనా సంపాదిద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. వీళ్ళ లోగోతో యాప్ వస్తుంది. ఇందులో గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ, ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి వెస్టర్న్ రైల్వే నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కలకత్తా నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఎక్కువసేపు చూడడానికి ట్రై చేయండి. అంటే ఎవరంటే అప్రెంటిస్‌షిప్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఎలాగైనా అప్రెంటిస్‌షిప్ అనేది చేద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎక్కడ ఏ ఒక్క పాయింట్ మీరు మిస్ చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఒక్కసారి ఆలోచించండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తాం. కానీ ఎడ్యుకేషనల్ ఛానల్ వచ్చేసరికి నోటిఫికేషన్ ఏంటని చూసి మనం స్వైప్ చేసి పక్కకు తోసేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా లైఫ్లో ఎంతో కొంత అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక 8 నిమిషాలు, ఒక 6 నిమిషాలు మన నోటిఫికేషన్ కేటాయించండి. క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. ఒకవేళ వినే ఇంట్రెస్ట్ మీకు లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి మీరు చదవండి. వీడియో చూడకపోయినా ఏ ఇబ్బంది లేదు, నోటిఫికేషన్ చదవండి. చదువు క్లియర్గా పాయింట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రెంటిస్‌షిప్ అనేది రైల్వేలో సంపాదించడానికి ట్రై చేయండి. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ గ్రూప్ 1 మనకి లెవెల్ 1 అనమాట. లెవెల్ 1కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మనకి రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి 20% అనేది రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ అనేది మనకి లాస్ట్ టైము 1,00,000 వేకెన్సీస్ పడ్డాయి. 1,00,000 వేకెన్సీలో రైల్వే అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ఒక 20,000 వేకెన్సీస్, అంటే 20% ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఎలాగ ఎప్పుడైనా రైల్వే అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గ్రూప్ డి నుంచి వచ్చిన నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు అప్రెంటిస్‌షిప్ చేస్తే మంచిది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఇప్పటి వరకు మీరు ఎక్కడ అప్రెంటిస్‌షిప్ చేయకపోతే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకి ఇది షెడ్యూల్ అనేది 31/7/2025 అంటే నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరిగింది. 14/8/25 నుంచి 13/9/25 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను కంప్లీట్గా వీడియో చేస్తాను, అది చూసి మీరు అప్లై చేయండి. అప్పటికి నేను ఇప్పుడు చెప్తాను కదా ఏవే డాక్యుమెంట్స్, అంటే వీడియో మీరు చూసినట్లయితే మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా చేసుకొని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, కంగారు పడిపోయి వచ్చిన రోజు అప్లై చేయాలని ఏమీ లేదు. మీరు కొంచెం టైం తీసుకొని ఒక 5 డేస్ తర్వాత అలాగా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మొబైల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేయొద్దు. సిస్టమ్స్లో కానీ ల్యాప్టాప్లో మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే కొన్ని ఆప్షన్లు మనకు మొబైల్లో కనిపించవు. అప్పుడు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈ రైల్వేస్లో హౌరా డివిజన్ నుంచి టోటల్గా 659 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ 659 వేకెన్సీస్ కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, అంటే మన ఐటీ చదువుతున్నప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మ్యాక్సిమం బయటకు రారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళని అవేర్నెస్ చేయాలి. అరే, మనకి నోటిఫికేషన్ వచ్చింది, ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫిట్టర్ ట్రేడ్కి ఇన్ని వేకెన్సీ ఉన్నాయి, మీరు అప్లై చేయండి అని చెప్పేసి మీరు చెప్పాలి. కొంతమంది డఫ్ అండ్ డెమ్మోలు ఉంటారు, వాళ్ళకి నా వాయిస్ వినిపించదు. కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మన వీడియో చూడలేరు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేయాలి.
ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళతోని కూడా ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరితోని అప్లై చేయించి ఉద్యోగాలు సంపాదించేలాగా మీరు చూసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదో రూపంలో మీకు మంచి జరిగేలా చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి హౌరా డివిజన్లో 659 వేకెన్సీల్లో ఫిట్టర్ 281, వెల్డర్ 61, మెకానిక్ మోటార్ వెహికల్ 9, మెకానిక్ డీజిల్ 17, మెషినిస్ట్ 9, కార్పెంటర్ 9, పెయింటర్ 9, లైన్మెన్ జనరల్ 9, వైర్మెన్ 9, రిఫ్రిజిరేషన్ మెకానిక్ 17, ఎలక్ట్రీషియన్ 220, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ MMTM 9 అనమాట. సో ఫ్రెండ్స్ టోటల్గా 659 వేకెన్సీలు. ఈ 659 వేకెన్సీల్లో ఇన్ కేసు మీరు వెల్డర్ ట్రేడ్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఎలా చూసుకోవాలంటే వెల్డర్ అన్రిజర్వ్డ్లో ఇక్కడ 25 వేకెన్సీలు ఉన్నాయి. మీరు ఇన్ కేసు ఎస్టీ కేటగిరీ అనుకోండి, ఎస్టీ కేటగిరీలో 5 వేకెన్సీలు ఉన్నాయి. అంటే టోటల్గా మనకి హౌరా డివిజన్లో 30 వేకెన్సీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని డివిజన్లో చూసుకోండి. ఇందులో టోటల్గా చాలా డివిజన్స్ నుంచి అంటే చాలా వర్క్షాప్ నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా మీ ట్రేడ్ మీ కేటగిరీ అన్రిజర్వ్డ్లో ఎన్ని ఉన్నాయి, SC STలో అంటే మీ కేటగిరీ ఇన్ కేసు ఓబీసీ అయితే ఓబీసీ, SC ST అయితే SC ST అందులో ఎన్ని ఉన్నాయి చూసుకొని దాని ప్రకారం ఎక్కువ వేకెన్సీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. ఎంత దూరమైనా సరే వెళ్ళి అప్రెంటిషిప్ అయితే చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ లిల్లో వర్క్షాప్ నుంచి మనకు టోటల్గా 612 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ 612 వేకెన్సీలు ఫిట్టరు, మెషనిస్టు, టర్నరు, వెల్డరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్, వైర్మెన్, రిఫ్రిజిరేషన్లు ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక సెల్దాహ్ డివిజన్లో టోటల్గా మనకు 440 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మనకు చూడొచ్చు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, మ్యాషన్, బ్లాక్ స్మిత్, వైర్మెన్, RNAC, ఎలక్ట్రీషియన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మనకి కాంచరపార వర్క్షాప్లో మనకు టోటల్గా 187 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వైర్మెన్, కార్పెంటర్, పెయింటర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మాల్దా డివిజన్లో టోటల్గా 138 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్, RNAC, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక అన్సల్ డివిజన్లో టోటల్గా 412 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, అలాగే ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్ అనమాట. సో ఫ్రెండ్స్ చాలామంది మెకానిక్ డీజిల్ చేసాము, టర్నర్ చేసాము, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ రావట్లేదు అంటారు. ఇటువంటి ఆప్షన్ అంటే ఇటువంటి ఆపర్చునిటీని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది 100లో రావు, మనకి ఒక్కొక్కసారి వేలల్లోని కూడా వస్తుంటాయి. అంటే వేల మీద లెక్క పెట్టుకునేటట్టు అనమాట. 100లో కూడా రాకపోవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాడే అందరికన్నా తొందరగా విజయం అనేది సాధించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి జమల్పూర్ వర్క్షాప్ నుంచి టోటల్గా 667 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఈ విధంగా మొత్తం అన్ని ట్రేడ్లకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ప్రత్యేకంగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి తెలియజేయండి. అంటే మీరు ఇప్పుడు ఇన్ కేసు మీరు ఫిట్టర్ ట్రేడ్ అనుకోండి, ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి సంబంధించింది అందరికీ చెప్పండి. అలాగే టర్నరు, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, కార్పెంటర్, RNAC, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్ ఇవన్నీ వేకెన్సీలు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు వాళ్ళకి చెప్పండి. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఏజ్ అనేది 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST 5 years, OBC 3 years, ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class కంప్లీట్ చేసిన తర్వాత ITIలో NCVTలో కానీ SCVTలో కానీ ఖచ్చితంగా మీరు వీళ్ళు అడిగిన ట్రేడ్లో పాస్ అవ్వాలన్నమాట. కాకపోతే 10th class అనేది ఖచ్చితంగా 50% ఉంటేనే మీరు ఇందులో అప్రెంటిస్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి వుడ్ వర్క్ టెక్నీషియన్ మనకి ఇప్పుడు కొత్తగా ట్రేడ్ నేములు కొన్ని CTSలో చేంజ్ చేయడం జరిగింది. కార్పెంటర్ అని లేదు, వుడ్ వర్క్ టెక్నీషియన్ అని ఉంది. ఈ వుడ్ వర్క్ టెక్నీషియన్ ట్రేడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కార్పెంటర్ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే వుడ్ వర్క్ టెక్నీషియన్ అంటే దాన్ని కార్పెంటర్ అని అంటారు, కాకపోతే వీళ్ళు మరీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వుడ్ వర్క్ టెక్నీషియన్ ఎవరైతే ITI చేశారో ఖచ్చితంగా కార్పెంటర్కి అప్లై చేయండి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ప్యూర్లీ మెరిట్ ఉంటుందన్నమాట. 10th class మార్కులు ప్లస్ ITI మార్కులు బై 2 ఈ విధంగా వేసుకొని ఎంత పర్సంటేజ్ వస్తే టోటల్ ఇప్పుడు 100 మంది అప్లై చేశారనుకోండి, 100 మందిలోని మనకి ఇక్కడ 50 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఫస్ట్ మనకి 25 వేకెన్సీలు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. ఆ వచ్చిన అప్లికేషన్లు అన్నీ చూస్తారు. అన్నీ చూసి అందులో టాప్ 25% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అయినట్టు ఏంటి అన్రిజర్వ్డ్లో అనమాట.
తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఆ విధంగా రిజర్వేషన్లు అన్ని ప్రకారం చూసి మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక మనకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ బట్టు అనమాట. వచ్చిన టోటల్ పర్సంటేజ్ మీ పర్సంటేజ్. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ కూడా మనకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అమ్మాయిలకి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఒకవేళ ఫీజు చెల్లించవలసి వచ్చిన వాళ్ళు ఆన్లైన్లోనే డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సినవి ఏంటంటే ఒక ఫోటో అనేది ఖచ్చితంగా 3 months బిఫోర్ అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మంచి ఫోటో మీ దగ్గర ఉన్నట్లయితే సరిపోతుంది. ఆ ఫోటో రెడీగా ఉంచుకోండి. స్కాన్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకొని పెట్టుకోండి. కానీ ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. మీ పేరు రాము అనుకోండి, ఆర్ అని ఎక్కడ కనిపించకూడదు వాళ్ళకి. RAMU ఇలా ఆర్ అనేది క్యాపిటల్ ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల సిగ్నేచర్లో ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ అనేవి ఉండకూడదు. అలా ఉండకుండా మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సిగ్నేచర్ చేసేటప్పుడు మీరు అక్షరానికి మధ్యన గ్యాప్ ఉంచకూడదు. ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ లేదు కదా, స్మాలే కదా, RAMU ఇలా రాశారనుకోండి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా కలిపి రైటింగ్గా ఉండాలి. అది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, అక్షరాలు విడివిడిగా ఉండకూడదు. ఈ విధంగా సిగ్నేచర్ చేయాలి. మ్యాక్సిమం సిగ్నేచర్ మీరు ప్రాక్టీస్ చేయండి. అన్నింటికి కూడా ఏ నోటిఫికేషన్ అయినా అదే సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి అనమాట. ఇక 10th క్లాస్ మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ మనకి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే మనకి ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ వెబ్సైట్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తున్నారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లేదంటే పీడిఎఫ్లోనే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దానికి సంబంధించిన ఆథరైజ్డ్ పర్సన్స్తో సిగ్నేచర్ చేయించుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్వాలిడ్ అప్లికేషన్, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటని చెప్పేసి ఎక్కడ అవ్వడం జరిగింది. సిగ్నేచర్ అనేది బ్లాకు, అలాగే క్యాపిటల్ లెటర్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అదే సిగ్నేచర్ అనేది అలా చేయకూడదు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయకపోయినా, సిగ్నేచర్ అనేది సరిగా ప్రెస్క్రైబ్డ్ పేజ్లో సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయకపోయినా, లేదా మనకి ఫోటోలో బ్లర్ కానీ ఇంకేమైనా కనిపించినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇంకా ప్రాపర్గా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, డాక్యుమెంట్స్ లేకపోయినా, ఇవేమి లేకపోయినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా ఉంటుంది. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.